తమ్ముడు పర్ఫార్మెన్స్ కొంచెం సందేరాక మీరు అసలు అక్కడ సీసీ రోడ్ ప్రచార నిమిత్తమై నాగరాజు గారిని భారతీయ జనతా పార్టీ యొక్క కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిపించి మన కాషాయ జెండాని మున్సిపల్ గడ్డపై ఎగురవేయాల్సిందిగా కోరుతున్నాను. జై భారత్. జగిత్యాల పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పట్టణానికి సంబంధించినటువంటి 5వ వార్డు మరియు అదేవిధంగా 42వ వార్డులో ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. మా 5వ వార్డు బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి సోదరుడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా 42వ వార్డులో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి సోదరుడు నిమ్మల నాగరాజుకి
సపోర్ట్గా ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ కూడా తెలుసు కేంద్రం నుంచి ఎటువంటి నిధులు వస్తున్నాయో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అబద్ధాల గ్యారంటీలు పేరు చెప్పి ఎలా ఓట్లను దోచుకుంది, తర్వాత సొమ్మునంతా కూడగొట్టుకొని దాచుకుందో ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించని పరిస్థితి. 6 గ్యారంటీలు గాలికి వదిలేసి ఇష్టారీతిన ఇప్పుడు వచ్చి అసలు కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారో తెలియదు, బీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నారో తెలియదు, వాళ్ళ నాయకుడు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియదు. వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. మళ్ళీ వాళ్ళు గెలిపిస్తే వాళ్ళు ఏ పార్టీలో ఉంటారు, వాళ్ళే కొట్టుకుంటారా, కొట్టుకునే పద్ధతిలో మరి మనల్ని పట్టించుకుంటారా లేదా కూడా తెలియని పరిస్థితి, అగమ్య గోచరం అయిపోతుంది. అందుకే బాజాప్తా మేము భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకొని మా కాషాయ సైనికులను, బీజేపీ పార్టీ అభ్యర్థులను మీ వార్డులలో మీకు సేవకులుగా పంపిస్తూ ఉన్నాము. మీరు ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుకి ఓటు వేసి మున్సిపల్ కౌన్సిల్కి పంపిస్తే పట్టణ అభివృద్ధి, వార్డుల అభివృద్ధి, సంక్షేమం కూడా మీ దగ్గరికి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారు పంపించేటటువంటి నిధులతోనే ప్రతి పల్లెలు, ప్రతి పట్టణాలు కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇది మీ వివరం చెప్పింది కాదు, స్వయానా రేవంత్ రెడ్డే చెప్పిండు. ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎలక్షన్లు పెడితేనే అక్కడ నుంచి రావాల్సినటువంటి డబ్బులు వస్తాయి, అందుకోసమే పెడుతున్నామని చెప్పిండు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు కూడా అందుకోసమే పెడతామని చెప్పిండు. ఇంకా మిగిలిన బకాయిలు ఉన్నటువంటి 550 కోట్లు బకాయిలు ఉన్నాయి. పరిషత్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు పెడితేనే అవి కూడా వస్తాయి, అవి కూడా పెడతాం తొందరగానే అని రేవంత్ రెడ్డి చెప్పిండు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, స్వయానా సీఎంఏ చెప్పిండు కేంద్రం నుంచే డబ్బులు వస్తున్నాయి అభివృద్ధికి, పల్లెలైనా పట్టణాలైనా అని. మరి అట్లాంటప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ మన గల్లీలో కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే, అంటే బీజేపీ కౌన్సిలర్లు ఉంటే, బీజేపీ చైర్మన్లు ఉంటే, అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి ఎవరి జేబులో పోకుండా, ఎవరి నోట్లకు పోకుండా, ఎవరి కాంట్రాక్టర్లకు బలవ్వకుండా మన వరకు, మన ఇంటి వరకు వస్తుంది, మన గల్లీ వరకు వస్తుంది. రోడ్ల రూపంలో కానీ, మోర్ల రూపంలో కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నారు, ఏమైంది, ఎడవైంది, పత్తా లేదు. 60 కోట్లు ఎంపీ గారు పట్టుబట్టి మరి, ధర్మపురి అరవింద్ గారు పట్టుబట్టి మరి మన పట్టణానికి 60 కోట్ల నిధులు తీసుకొని వచ్చి ఇచ్చిండు. ఎందుకంటే రాష్ట్రంలో మన ప్రభుత్వం లేదా, వీడు ఎమ్మెల్యే లేడా, సరిగా చక్కగా లేడు, ఉన్నాడు కానీ ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, ఉన్నా కూడా చక్కగా లేడు. ఆయన అన్ని కాంట్రాక్ట్లు అయ్యాయి, డబుల్ బెడ్రూమ్ వాళ్ళదైనా, ఈ కాలేజీలు వాళ్ళదైనా, చిన్న 5 లక్షల కాంట్రాక్టులు, మున్సిపల్ కాంట్రాక్టులు కూడా ఆయన అయినాయి. సరే ఆ కాంట్రాక్టులు తీసుకొని ఆయన ఇష్టం, కానీ ఆ చేసిన పనులన్నా చక్కగా చేస్తే మంచిగా ఉంటుంది. 60 కోట్లు ఏడబెట్టినావు, వేసిన రోడ్ల మీదనే రోడ్లు వేస్తున్నావు, ఏడికొచ్చా ఏడికి అక్కడికి వచ్చి, లేని దగ్గర వేయాలి, ఇరుకు గల్లీలన్నా కొంచెం పెద్దగా చేసి వేయాలి. అట్లా చేసినావా, అట్లా కూడా చేయలేదు. 60 కోట్లు ఉత్తి పుణ్యాన్ని స్వాంపట్ స్వాహ, ఆయన సొంత అభివృద్ధి కోసం ఆయన సొంత ఇంట్లో పోయి మురుగుతున్న పరిస్థితిగా అనిపిస్తూ ఉంది. దయచేసి ఒక్కసారి గమనించండి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ని నిధులు వస్తున్నాయి, మా మహిళా సంఘాలు ఉన్నాయి, పావల వడ్డీలు ఇచ్చిండ్రా, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రం పావల వడ్డీ అన్నది చెక్కులు ఇచ్చుకుంటూ తిరిగిండ్రు, ఒక్కరి అకౌంట్లో కూడా పడని పరిస్థితి. ఇవాళ పొద్దున రాయకల్లో కూడా మా అక్క చెల్లెలందరూ అడిగిండ్రు. 5 సంవత్సరాల ముందు ఎమ్మెల్యే వచ్చి జంబో చెక్ ఇచ్చిపోయిండు, కానీ రూపాయి వల్లే మా అకౌంట్లో, మొన్న 15 రోజుల క్రితం కూడా మళ్ళీ వచ్చి చెక్కులు ఇచ్చిపోయిండ్రు, రూపాయి అకౌంట్లో వల్లే అని చెప్పిండ్రు. మరి జగిత్యాల వడ్డాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మా మహిళా సంఘాలలో చాలామంది సభ్యులు ఉన్నారు, మహిళలు, ఒక్క రూపాయి రాని పరిస్థితి. కానీ కేంద్రం నుంచి స్ట్రీట్ వెండింగ్ లోన్స్ అని ప్రతి ఒక్కరికి కూడా వచ్చినాయి. గతంలో 10,000 వచ్చినాయి, తర్వాత 20,000 చేసిండు, తర్వాత దాన్ని 50,000 చేసిండు, తర్వాత దాన్ని ఇప్పుడు 1,00,000 చేసిండు. ఎటువంటి వడ్డీ లేకుండా మీకు రుణాలు ఇవ్వడం, తక్కువ ఇన్స్టాల్మెంట్తో చాలామంది తీసుకున్నారు. నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడే చాలామందికి ఇప్పించిన. ఈ 42వ వార్డులో కూడా తీసుకున్నారు చాలామంది, 42వ వార్డులో కూడా తీసుకున్నారు, ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. ముద్రా లోన్లు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇవన్నీ కూడా ఆడవాళ్ళు వాళ్ళు చిన్న చితక వాళ్ళు ఇచ్చి వాళ్ళు సొంత కాలం మీద నిలబడేలాగా బిజినెస్లు పెట్టుకోవడానికి, వీధి వ్యాపారాలు చేసుకోవడానికి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి మనకు వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు. దయచేసి ఢిల్లీలో మన ప్రభుత్వం ఉంది, గల్లీలో కూడా మన ప్రభుత్వం ఉండాలి. ఇంకా అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి మా 5వ వార్డు సభ్యులు శ్రీనివాస్ గారిని, 42వ వార్డు సభ్యులు నాగరాజు గారిని, అదేవిధంగా 49వ వార్డు సభ్యురాలు మా సోదరి మన శ్రీలత గారిని ఫిబ్రవరి 11న ఓట్ల పండుగ జరుగుతుంది. మన ఈ బానిసత్వం నుంచి విముక్తి జరుగుతుంది జగిత్యాల పట్టణానికి. మీరందరూ కూడా పొద్దున్నే లేచిపోయి దేని కొట్టేస్తారు, కమలం పువ్వు గుర్తు, అందరూ కూడా మీ ఆశీర్వాదాలు గట్టిగా అందించి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి మా కాషాయ సైనికుల్ని మున్సిపల్ కౌన్సిల్కి పంపించాలని మరొక్కసారి కూడా అందరి పక్షాన అభ్యర్థిస్తూ ఉన్నాను. భారత్ మాతాకి జై.